ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా మమ్మీ అయితే మా కోసం చికెన్ చేస్తుంది. ఎలా చేస్తుంది ఏంటనేది టోటల్గా వీడియో మొత్తం స్కిప్ చేయకండి. లెట్స్ గో. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నీ వేసేసేయండి. కొట్టూరి మంచి చూడరు. లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. మేమైతే ఈరోజు అయితే ఇక చికెన్ తీసుకొచ్చిండు మా బావ. వస్తేప్పుడు అయితే నేను డ్యూటీకి వెళ్ళి వచ్చే ముందల్లా అయితే హాస్పిటల్కి వెళ్ళిన. అట్లనే వస్తూ ఇక చికెన్ తీసుకొని వచ్చిండు వండుదామని. ఇంకా నైట్ ఒక్కటే పూట కదా, ట్రై చేద్దామని కొంచెమే వండుకుంటారా అని అనుకున్నారు. నైట్ ఒక్కటే పూట కాబట్టి కొంచెమే తీసుకొచ్చిండు. నైట్ అయితే కొంచెమే తీస్తాడు ఒక పూట కాబట్టి. నిమ్మకాయ పిండి ఫ్రై అయితే చేస్తాను. ఫ్రై చేస్తే పొద్దునైతే దొండకాయ చేసిన, కొంచెం ముందు అది కూడా అన్నం వండిన. ఇప్పుడైతే ఫ్రై చేసేస్తా. ఫ్రై చేసినాక పాన్ అయితే పెట్టేసుకుంది గాయస్ మమ్మీ. అయితే అందరూ నోరుతో నిప్పుతారు, కానీ నేను చేతితో నిప్పుతాను. ఎందుకంటే నోరుతో నిప్పొద్దు, మంచిది కాదు అని అంటున్నాను. నోరుతో నిప్పాలి. మనకి దేనికి రాదు ఫస్ట్. అందరూ నోరుతోటి కట్ చేస్తారు, చాకుతో కట్ చేస్తారు. అలాగా బిల్డప్ ఇచ్చుకోవద్దు ఫ్రెండ్స్. మీ మమ్మీ వాళ్ళతో మాటలు పడద్దు ఫ్రెండ్స్. అర్థమైందా ఫ్రెండ్స్? చాలా ఇక మొత్తం సాల్ట్ नहीं నేనైతే పల్లిపాటి తింటున్నా. మా ఆయన అయితే పల్లిపాటి తీసుకొచ్చిండు నా కోసం. నాకైతే చాలా ఇష్టం. ఇంకోటి, మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ అయితే మా నాన్న కూడా నాకు పల్లిపాటీలు అంటేనే ఇష్టం అని పల్లిపాటీలు కొనుక్కొచ్చేది. కాఫీ చాక్లెట్ కొనుక్కొచ్చేది. స్కూల్కి వెళ్తాం అయితే ఎక్కువ తినేది కాఫీ చాక్లెట్, పల్లిపాటి. నాకు ఇష్టంగా తినేది. ఇప్పటి పిల్లలు అయితే స్నాక్స్ అని అవన్నీ ఇవన్నీ ఎగ్ పప్పులని, కర్రీపప్పులని, దిల్ పసన్ అని, ఇంకేంటి డైరీ మిల్క్ అవి. అప్పటి రోజులైతే ఇక ఇవే మనకి నువ్వుల పట్టిళ్ళు, పల్లి పట్టిళ్ళు. ఇంకొకటి మీకు గుర్తుందనగా, ఇంత రావు, ₹2 వచ్చింది రావు బొంగుల ముద్ద. మా అప్పుడు ఒక్కటి కొంటాని షాప్ కాడికి పోతే ఇంత రావు, పెద్దగా ఉండాలి. పెద్ద ప్యాకెట్లలో కూడా అలా ఎరుక్కునేది. నేనైతే చిన్న చిన్నగా ఉన్నాయి కాకుండా పెద్దది అనేది ₹2 ఇస్తే రోజు ₹1 ఇస్తుండేది మా నాన్న. నేను షాప్కి పోయింది, నేను స్కూల్కి పోతుంటే అవి దాబెట్టుకొని ఇట్లనే స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కొనుక్కొని తినుకుంటూ వచ్చేది. ఒక అలవాటు. వర్క్ చేసిందో లెట్స్ గో. ఎలా చేసిందో చూపించేసా రండి ఫ్రెండ్స్. నాకైతే సరిది అయిపోయింది అనమాట. నాకైతే చికెన్ కర్రీ మస్తు మంచిగా స్మెల్ అయితే మస్తు వస్తుంది. నాకైతే ఎప్పుడే తినాలనిపిస్తుంది, కాకపోతే ఇంకా ఉడకలే. చూపించేస్తున్నా. ఉడికినాక మా మమ్మీ అయితే దాంట్లో ఇంగ్రీడియంట్స్ అయితే వేసేస్తుంది. వాసన అయితే మస్తు వస్తుంది. ఇప్పుడే వేసాలని అనిపిస్తుంది గాయస్. చూసినారు కదా. కానీ తెమ్మంటే అప్పుడు తెస్తూనే ఉంటాడు ఫ్రెండ్స్. ఏదంటే అది అడగగానే తెచ్చేస్తాడు. ఇది కూడా తెచ్చిండు మేము అడగగానే. చికెన్ కర్రీ కూడా మా మమ్మీ చేస్తుంది. ఇప్పుడు ఎక్కడ వరకు ఉడికిందో చూపిస్తాను ఫ్రెండ్స్. నాకైతే సరిది అయిపోయింది అనమాట. నాకైతే చికెన్ కర్రీ మస్తు మంచిగా స్మెల్ అయితే మస్తు వస్తుంది. నాకైతే ఎప్పుడే తినాలనిపిస్తుంది, కాకపోతే ఇంకా ఉడకలే. చూపించేస్తున్నా. ఉడికినాక మా మమ్మీ అయితే దాంట్లో ఇంగ్రీడియంట్స్ అయితే వేసేస్తుంది. వాసన అయితే మస్తు వస్తుంది. ఇప్పుడే వేసాలని అనిపిస్తుంది గాయస్. చూసినారు కదా. కానీ ఇంకెంతసేపు ఏం చేస్తాను, సేపు ఉంచుతాను చికెన్ మాడిపోయి బొక్కలు కూడా తెచ్చుకొచ్చిందంట.
అయిపోతే ఎట్లుంటది దోస్తు, మస్తు ఉంటది కదా. ఇప్పుడైతే తిందాం. ఇవి రెండు మా ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటాయి అనమాట. లెట్స్ గో. ఎట్లా తింటామో కూడా చూడు, ఎక్కరేయద్దు సరేనా? సరే పాలి. ఏం కర్రీస్ ఇష్టం మమ్మీ నాన్ వెజ్ లా? అదే చెప్తున్నా కదా, నాన్ వెజ్ లో చికెన్. చిన్నప్పుడు ఎక్కువ చికెన్ తిన్నా, పెద్దగా అయినాక పెళ్ళి అయినాక ఇక అన్ని డాడీ అలవాటు చేసింది. ఇక మటన్ తిన్నపోయేది ఎక్కువ. మా అమ్మమ్మ అన్నమాట భోజనాలకు పోయి ఊర్లలో మటన్ తినడం అలవాటు చేసుకున్నా. లేకపోతే మొత్తం ముక్కలని పక్కకు పెట్టి అన్నం గీత తినొచ్చేది. నాకు కూడా మా డాడీ అలవాటు చేసి, మా డాడీ ఫిష్ కర్రీ ఫ్రై ప్రతి ఒక్కటి తింటా. నేనైతే ముక్కలు నవ్వులు నవ్వులు పెడతా. బోటి ఎక్కువ ఇష్టమా మమ్మీ నీకు చికెన్? ఎక్కువ అంటే ఈ మధ్య తింటా. చికెన్ ఎక్కువ ఇష్టమా? ఎక్కువ అంటే నార్మల్ గా తింటా, మరీ ఎక్కువ అంటే వాళ్ళు కూడా చికెన్ అనుకుంటారు మన సబ్స్క్రైబర్స్. ఇద్దరికి చికెన్ అంటే మస్తు ఇష్టం. కాకపోతే మేము ఆల్ తింటాం, ప్రతి ఒక్కరు తింటాం. పొద్దుగాల పప్పుచారు చేస్తా. ఇక మునక్కాయలు అయితే తీసుకోమంటే మీ డాడీ కట్ చేయమంటే తిన్నాం. ఇక మస్తు ఆకలి అవుతుంది. తిందాం తెచ్చి పెట్టినా కానీ తెంపుతుంది తిన్నామంటే. డాడీ కట్ చేసిండు, ఎట కట్ చేసి చూడు. అది ఇగో ఇంత పొట్టు వెళ్ళింది. ఏం కాదు, ఆ పొట్టు అట్లే పెట్టి వండుతారు అమ్మ. ఎట్లా వండుతారు? పప్పుచారులు వేస్తే పొద్దుగాల పప్పుచారు చేయాలి. శుక్రవారం కదా. ఇప్పుడైతే తినేస్తాం. మీరు తిన్నారా తినలేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నైట్ చూసే వాళ్ళు అయితే గుడ్ నైట్ చెప్పండి కామెంట్ బాక్స్ లో. మార్నింగ్ చూసే వాళ్ళు గుడ్ మార్నింగ్ అని పెట్టండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ అందరు స్కిప్ చేసేస్తున్నారు అనమాట. వీడియో కామెంట్స్ పెట్టండి, ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారు కూడా మాకు కూడా తెలియదు. మా వీడియోలు ఎక్కడ దాకా పోతున్నాయో కూడా మేము కూడా తెలుసుకోవాలి కదా. ఆఫ్ చూస్తున్నారు. ఏమేమి వీడియోస్ చేయాలో ఎట్లా చేయాలో కూడా చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్. మాకు ఐడియా రావట్లేదు. ఐడియా వస్తలేదు ఫ్రెండ్స్. ఆఫ్ చూస్తున్నారు మొత్తం చూడండి ఫ్రెండ్స్. వీడియో వస్తే స్కిప్ చేయకండి ఓకేనా. కొత్త వాళ్ళు చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న చిన్న వీడియోస్ వస్తూ ఉంటాయి. చాలా బాగుంది. మా స్టేషన్ బాగానే ఇష్టం, మంచిగా ఇష్టం. అంటే డాడీ నేర్పించింది కదా. మమ్మీ బాగా ఆడుతుంది ఫ్రెండ్స్. అట్లా మంచిగా పెట్టాను. నాన్ వెజ్లో మొత్తం ఏం కర్రీస్ ఇష్టం చెప్పు. నాకు మటన్ కర్రీ ఇష్టం. మా తాతకి ఏమి ఇష్టమో నాకైతే మొత్తం తింటా. ప్రతి ఒక్క కర్రీ ఇష్టం చెప్పు. బోటి తలకాయ కీమా ప్రతి ఒక్కటి తింటాడు మా తాతనైతే. నీకు తెలుసా? మా డాడీ చెప్పాడు. మా డాడీ ఎప్పుడు మా తాత తిన్నవే తింటాడు. నాకు కూడా మా డాడీ తిన్నాయే నేను తింటా. మా అన్న ఓన్లీ చికెన్ ఎగ్ రెండు. మా మమ్మీ మా అన్న రెండు తింటాడు. కాకపోతే మా మమ్మీ ఫిష్ తింటది. ఫిష్ తలకాయ కూర తింటా, కాళ్ళు కూడా. మేము ఇద్దరం ఒకటి, వాళ్ళిద్దరు ఒకటి. ఎప్పుడు తేజేసుకుంటే జెన్యూన్గా ఉంటుంది. చికెన్ ఫ్రై సూపర్ అయింది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మా బావ అయితే చికెన్ తెచ్చింది, చికెన్ ఫ్రై అయితే చేశాను, తింటున్నాం. మీరైతే తిన్నారా తినలేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నిన్న నైట్ అయితే ఎగ్ రైస్ చేశాను, ఈరోజు అయితే చికెన్ ఫ్రై. ఓకే ఫ్రెండ్స్, అందరికీ గుడ్ నైట్. గుడ్ నైట్. ఇప్పుడు నైట్ చూసేటోళ్ళు గుడ్ నైట్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మార్నింగ్ చూసేటోళ్ళు గుడ్ మార్నింగ్ అని పెట్టండి.